హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడిని మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది మీతోటైతే షేర్ చేయబోతున్నాము. చూసేయండి, చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసారు కదండి, ఇంత ఎమ్మీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మెంతులు ఆవాలు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకున్నట్టయితే ఆవాలు మెంతులు లోపల వరకు వేగి మంచి అరోమా వస్తుందన్నమాట. పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో నేను 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు వేసాను. మన కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలతో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలను చూసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక రోట్లో వేసి పక్కకు పెట్టేశాను. మామూలుగా మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇప్పుడు అదే బాండిలో 1 స్పూన్ వరకు ఆయిల్ పోసిన తర్వాత 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి అనుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 2 కట్టల గోంగూరను వేసాను. ఇవి మీడియం సైజు కట్టలన్నమాట. గోంగూర కాడలు లేకుండా ఆకులు మాత్రం తీసి వాష్ చేసి పక్కకు పెట్టాను. ఆ గోంగూరని ఇప్పుడు ఇందులో వేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఈలోపు ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే దంచుతూ ఉన్నాను. ఇలా దంచేలోపు గోంగూర కూడా మనకి త్వరగానే మగ్గిపోతుంది. ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి. వాటర్లో అయితే గోంగూర ఉడకడానికి టైం తీసుకుంటుంది, కానీ నూనెలో ఉడకపెట్టినప్పుడు చాలా ఈజీగా ఉడికిపోతుంది. అంటే 2 రెబ్బల చింతపండు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా గోంగూరలో చింతపండు యాడ్ చేసి కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, ఆ పొడిలో ఈ గోంగూరను వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ జార్లో చేసినట్టయితే గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే మంచిది. నేను రోట్లో చేస్తున్నాను కదండి, అందుకని కాస్త వేడిగా ఉండగానే వేసేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ముందుగా దంచుకున్నటువంటి మెంతులు ఆవాల పిండి ఈ గోంగూర బాగా కలిసేట్టుగా పచ్చిమిరపకాయలు చింతపండు అన్నీ బాగా నలిగేట్టుగా దంచుకోవాలి. చూసారు కదండి, ఇలా కొద్దిసేపటికి కొంచెం స్టిక్కీగా రెడీ అవుతుంది. ఇలా స్టిక్కీగా ఉంది కదా అని కంగారు పడక్కర్లేదు. మనం పోపులో వేసిన తర్వాత ఈ స్టిక్కీనెస్ అంతా కూడా పోతుంది. చూసారు కదా, పచ్చడి అంతా కూడా పర్ఫెక్ట్గా ఇలా నలిగింది అనుకున్న తర్వాత దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసి పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు కోసం అదే బాండీలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసాను. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే పొట్టు మినపప్పు 1 టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పు. మనం పొట్టు లేని మినపప్పు కన్నా కూడా పొట్టున్న పప్పుతోటి ఈ పోపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆవాలు చిటపట అని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే 2 రెప్పల కరివేపాకును కూడా వేసాను. కరివేపాకు కూడా కొంచెం వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను. ఇలా వెల్లుల్లి వేసుకుంటే గోంగూర పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి కూడా వేసిన తర్వాత ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దంచుకున్నటువంటి పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడిని ఈ పోపులో వేసి కలుపుకోవడమే. ఇలా పోపులో ఒక 5 మినిట్స్ ఈ పచ్చడిని కలుపుతూ ఉంటే పచ్చడిలో ఉన్న స్టిక్కీనెస్ అంతా కూడా పోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇందాక దంచినప్పుడు ఎంత స్టిక్కీగా ఉందో ఇప్పుడు ఆ స్టిక్కీనెస్ అంతా కూడా పోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేశాను. ఆ ఆనియన్స్ని ఇందులోకి వేస్తున్నాను. అంటే ఆనియన్ కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం క్రంచీగా ఉంటే గోంగూర పచ్చడికి బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఈ ఆనియన్స్ పచ్చడిలోకి బాగా కలిసేట్టుగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంక ఇవాల్టి వీడియో చూసారు కదండి, ఇవాల్టి వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.